వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్య మహేశ్వర నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మహేశ్వర నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చీకటి రోజు అన్నారు. తెలంగాణ తల్లిని అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో చీకటి రోజులు వస్తాయని ఆయన ఆవేదన తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ఆర్కేపురం డివిజన్లో నిన్న డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి కాంగ్రెస్ తల్లిగా విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు నిరసనగా ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన్నించమని వేడుకోవడానికి ఇక్కడంతా సమావేశం నిర్వహిస్తున్నాం. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చేయకపోవడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిస్తే రెగ్యులేట్ చేస్తానని మాట ఇచ్చి 1 year దాటినా ఇప్పటి వరకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూల స్పందన వచ్చే వరకు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. సాధిస్తాం 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన హామీనే మీరే నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం ఉండి ఇన్ని రోజుల నుంచి మేము ఆగడం జరిగింది. మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క ఆవేదన అనేది మీకు కంటికి కనబడుతుందా సార్? దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయడము లేదా అంతవరకు ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ ఇటీవల నియమితులైన కుడిపూడి సత్తిబాంబును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సత్కరించారు. వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే సత్యానందరావును చైర్మన్ సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్తిబాబును దుశ్శాలువ పూలమాలతో సన్మానించి సత్యానందరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి లాలా చెరువులో మధ్యాహ్నం 3 గంటలకి శెట్టిబలిజ గౌడ శ్రీశైల యాత ఈడిగా మహాదన్ను సభ నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తల్లికి అవమానం. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ప్రభాత్ నగర్లో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ,
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో మేధావులు, ఉద్యమకారులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దురదృష్టం ఎన్నో సంస్కరణలు చేసి తెలంగాణ అభివృద్ధి చేశారు. అట్లే పైన ఉండదు. గురించి ఆందోళన చేస్తున్నారు. కూడా వచ్చే విషయమే తెలంగాణ తల్లి అనేది కేసీఆర్ గారి ఎంతో మంది కవులు అందరూ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం తిరువూరు స్థానిక పోలీస్ స్టేషన్లో విజయవాడ రూరల్ డీసీపీ కేఎం మహేశ్వరరాజు ప్రెస్ మీట్. తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుండి బంగారు నగలు చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్. చోరీ జరిగిన 24 గంటల్లో కేసును ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసి దొంగిలించబడిన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 275 గ్రాముల బంగారు విలువ సుమారు 13 లక్షల విలువ ఉంటుందని పోలీసులు అంచనా. కేసును ఛాలెంజ్గా తీసుకుని త్వరితగతిన ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించిన డీసీపీ కేఎం మహేశ్వరరాజు. స్వాగతం, నమస్కారం. వచ్చింది సార్ నవ్యశ్రీ సార్ మాతో పాటే దిగారు. మేము మాట్లాడుకున్న ఆటోలోనే మా సైడే అని చెప్తే ఆటోలోనే మా సైడ్ అని ఆటో అంకుల్ కూడా ఎక్కించుకున్నారు. మా ఆటోలోనే ఎక్కారు. సగం దూరం వెళ్ళాక ఇట్లా ఏం బ్యాగ్ అట్లా సౌండ్ వస్తుంది. నేను చూస్తే ఇట్లా అట్లా సౌండ్ అనిపించిన తర్వాత వాళ్ళు ఏం బాగానే ఉందని నేను చూసేసుకున్న తర్వాత వాళ్ళు రేగు చెట్టు దగ్గర దిగారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయి చూసాక లేదు అసలు. అయితే ఇంకా ఎమ్మటే తిరువూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ సార్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేసి సీసీ కెమెరాలన్నీ చూసి 24 అవర్స్లో వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా సేమ్ ఏదైతే ఎంత గోల్డ్ అయితే పోయిందో అంత గోల్డ్ సేమ్ రిటర్న్ మాకు చూపించారు, మొత్తం తీసుకొచ్చేసారు. ఇక్కడున్న ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో ఉన్న సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు. దానివల్లే ఇది ఇట్లా బాగా మాకు మంచిగా దొరికింది. మొత్తం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. తిరువూరు మధిర రోడ్లోని ప్రముఖ దేవాలయ శిల్పి కంటిపూడి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దేవాలయ శిల్పిగా ఉన్న రాజేష్ వైద్య ఖర్చులకు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేయడంతో ఈ నెల 19న జరగనున్న రాజేష్ దశదిన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వీరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 15వ వార్డ్ కౌన్సిలర్ మరియు శిల్పి అయిన మోదుగు ప్రసాద్ మరియు పట్టణంలోని దేవాలయ శిల్పులు అందరూ తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని జరిపించి కుటుంబానికి అండగా ఉండాలని కొంత నగదును సహాయం చేయడం జరిగింది. జరిగినటువంటి ఒక సంఘటన, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి
మన తిరువూరు పట్టణంలో ప్రముఖ దేవాలయ శిల్పి కంటిపూడి రాజేష్ గారు అనారోగ్య కారణంగా మరి అతను మరణించడం జరిగింది పోయిన 5వ తారీఖు. అయితే మరి అతని కుటుంబ పరిస్థితి ఇప్పటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అతను బతికించుకుందామని ఎంతో కష్టపడ్డారు. కానీ దేవుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలిసినట్టుగా చేసినట్టుగా మరి అతను యువకుడుగానే అతనికి మినిమం ఒక 36 సంవత్సరాల లోపు కురవడే. మరి అలాంటి యువకుడు చచ్చిపోవటం మరి మనందరం కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటన మన దేవాలయ శిల్పులల్లా ప్రతి ఒక్కరు కూడా వచ్చినా రాకపోయినా అందరి పరిస్థితి ఇదే. కాబట్టి మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎవరికైనా కష్టం వస్తే అందరూ కూడా తలకు వంతు సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఆనవాయితీ మనకు చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్న పద్ధతి. మనందరం కూడా ఇంట్లో పరిస్థితి ఏమి బాగా లేని పరిస్థితి అని యువకులంతా కూడా వచ్చి చెప్పడం జరిగింది. గుంటూరు జిందాల్ వెస్ట్ 2 ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్, పల్నాడు జిల్లా యడ్లపాడు మండల కొత్తపాలెం పరిధిలోని జిందాల్ అర్బన్ వెస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు లిమిటెడ్ ను పరిశీలించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మంత్రి నారాయణకు జిందాల్ పవర్ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు తెలిపిన అధికారులు. ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్స్. నారాయణ, పట్టాభి, జిందాల్ పవర్ ప్లాంట్ 16 మెగావాట్ల సంస్థను పరిశీలించడం ఆనందం, ప్రజలకు ఉపయోగం. మున్సిపల్ వెస్ట్ 1200 టన్నుల ఇక్కడ దిగుమతి చేసుకుని దాని ద్వారా విద్యుత్ తయారు చేస్తారు అని తెలిపారు. మన మున్సిపల్ శాఖ మార్చులు మా అన్నగారు నారాయణ గారు, అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాలో తొలిసారి జిందాల్ ప్లాంట్కి ఇద్దరు రావడం జరిగింది. మా పట్టాభి ఇద్దరు కలిసి చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు పవర్ జనరేషన్ 16 మెగావాట్లు తయారు చేసేటువంటి పవర్ ప్లాంట్ 340 కోట్ల రూపాయలతోటి నిర్మాణమైనటువంటి ఈ ప్లాంట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది. పర్ డే 1200 వేస్ట్ అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ నుంచి కానీ, చిలకలూరుపేట మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క జిందాల్ పవర్ ప్లాంట్కి ఎక్కడైనా వేస్ట్ వెట్ డ్రై రెండు కలిపినటువంటిది తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది చాలా అరుదుగా ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటిది డైరెక్ట్గా వేస్ట్ కన్జంప్షన్ చేసేటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి, ఎందుకంటే ఈ వేస్ట్ అంతా ఎక్కడికక్కడ కుప్పలుగా పడితే పొల్యూషన్ వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటిది. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా మున్సిపల్ వేస్ట్ మొత్తం పర్ డే 1200 టన్నులు ఇక్కడ కన్జంప్షన్ చేసి పవర్ ప్రజలకు అవసరమైనటువంటి, పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తును తయారు చేసేటువంటి ప్లాంట్. దీన్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి మా నారాయణ గారిని, కార్పొరేషన్ చైర్మన్ గారు మా పట్టాభి గారిని, జిందాల్ ప్లాంట్ ప్రెసిడెంట్ చారి గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు అందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కడప నగరం సమస్యలపై నిజానిజాల వైసీపీ నాయకులు సిద్ధమేనని టీడీపీ మైనారిటీ నాయకులు అఫ్జర్ ఖాన్ బహిరంగ సవాల్ విసిరారు. కడప నగరం మంగళవారం 7 రోడ్ల కూడలిలో బహిరంగ మీడియా సమావేశం నగర మైనారిటీ నాయకులు అఫ్జర్ ఖాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో అభివృద్ధి ఎవరు చేశారో, అరాచకం ఎవరు చేశారో జనాల్లోకి వెళ్లి అడిగేందుకు టీడీపీ నాయకులు సిద్ధమని, వైసీపీ నాయకులకు వచ్చే ధైర్యం ఉందా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా గడిచిన కాలంలో వైసీపీ నాయకులు నగరంలో అభివృద్ధి పేరిట విధ్వంసం తప్ప మరి ఏమీ చేయలేదని వారు అన్నారు.
కార్పొరేషన్ కాదా, మన వాసు గారు మాధవి గారు వీళ్ళ గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు మాట్లాడడానికి చేయి కాకుండా అన్ని అనవాసాలు మాట్లాడినారు. వాసు గారు కానీ మాధవి గారు కానీ గడపకు నీళ్లు కావాలి, పాత పైప్ లైన్ ఉంది గడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు, అది ప్రజల కోసము. వాళ్ళ కోసము ఏమో మాట్లాడలేదు, వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు. మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచి జరుగుతుందంటే దానికి మనం తోడ్పడి సాయం ఇవ్వాలి. మన చేయి కాకుంటే గమ్మని ఉండాలి, అది వాస్తవము. ఇలా షఫీ గారు చెప్తారు, మనం రాండి మనం చూపిస్తామంటారు. మీరు రాండి, ఇదే 7 రోజుల పైన ఇదే ముందర అన్ని లైవ్ పెట్టి ఏడాడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో నీళ్ళు సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వద్ది పోయి తొందరగా ఉంటాయి. అది మనం కల్లారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎక్కుంటే కూడా అమ్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో మన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. రవి గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లును వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అక్కోళ్ళ ఇంటికి అన్నోళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉన్నాయి. మీరు వస్తే ఇదే 7 రోజుల పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని మార్చడం ఏమిటని తెలియజేస్తూ, పూర్వం తెలంగాణ తల్లి వైభవం చూస్తే తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా విగ్రహాలు పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ తల్లిగా మార్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలమైంది, ఇప్పటికీ 6 వాగ్దానాలు పూర్తి చేయలేదని, మరి రైతులకు పూర్తి రుణమాఫీ కాలేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైందని తెలియజేశారు. జగ్గంపేట మండలం కాట్రావుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపీచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అని తెలిపారు.
अपन फोटो दिया था ना भाई అది సార్ ఇప్పుడు తీయండి సార్. ఓకే సార్. మీ ఊర్లో క్యాంప్ పెడితే మీరు ఇప్పుడు వస్తే వెళ్ళండి. రెడీ పవర్ అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన లకెంటే సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాటరపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టమూరు కానీ తిమ్మాపురం కానీ అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి ఏదో మంచి చేయాలని కాదు దాని ఉద్దేశంతో మేము లకెంటే సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో వారం రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నక్కండి తరఫున వాళ్ళు కూడా కుదురు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలకి అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్వస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాత కీర్తిశేషులు మురుకూరి మొండయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు జనహిత సేవా సమితి గౌరవ సలహాదారులు జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాత మురుకూరి ధనలక్ష్మి బాలాజీ దంపతులు, మురుకూరి శ్రీ లక్ష్మీ బాలకిషన్ దంపతులు, బాలాజీ చికెన్ సెంటర్, బెల్లంపల్లి బ్రాంచ్ హైస్కూల్, బెల్లంపల్లి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం కొరకు బ్రాంచీ పాఠశాల విద్యార్థులు మరియు యాజమాన్యంకి 150 భోజనం ప్లేట్లు అందజేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్గా హోదా కల్పించడం పార్టీ క్యాడర్లో మరింత బలం చేకూరిందని, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు మీడియా ద్వారా తెలియజేశారు.
జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం నాగబాబు గారి నాయకత్వం అందరికీ నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు గారికి ఈవేళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున, జనసేన పార్టీ తరఫున, పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం, వారు 2000 ప్రజారాజ్యంలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, 2018 నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2019లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి చూసాం. అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు. కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో లహరి అనే బాలికను రాఘవేంద్ర అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అత్యంత పాశవికమని, ఈ అమానుషంపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, కడప నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే అఫ్జల్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. కడపలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నందికొట్కూరులో లహరి అనే బాలికను రాఘవేంద్ర అనే వ్యక్తి సజీవ దహనం చేసిన అత్యంత పాశవిక ఘటన ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రేమించిన చెల్లి ఎట్లనో మనం ప్రేమించిన ప్రియురాలు అంతే, మనం ప్రేమించిన తండ్రి ఎట్లనో మనం ప్రేమించిన ప్రియురాలు అంతే. ఆమె కనుక ప్రేమించలేదంటే ఆమె ఇష్టము. ఆమె నువ్వు ఆమెకు నచ్చలేదు, నచ్చనంత మాత్రాన నువ్వు పెట్రోల్ పోసేస్తావా, చంపుతావా? దుర్మార్గుడా. నీతి నిజాయితీగా దేవునితో భయపడి మానవుడు లోకంలో నడుచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు చచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవునికి సమాధానం ఇవ్వాలా. ఇక్కడ తప్పించుకుంటారేమో కానీ దేవుని దగ్గర అయితే ఎవడు తప్పించుకోలేడు. ఇతన్ని కఠినంగా చర్య తీసుకొని కఠినమైన శిక్ష విధించాలని ఈ టీడీపీ పార్టీని కోరుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటివి చాలా ఎక్కువ అయిపోయినాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక సొట్టు పెట్టుకొని ఎన్నో 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండడము, మళ్ళీ బయటికి రావడము, ఇట్లా లేకుండా వాళ్ళ కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 నెలలు కావస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రాంతంలో లహరి అనే ఒక బాలిక ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో నిద్రపోతుండగా ప్రేమ పేరుతో ఆ ఇంట్లోకి తరచూ వెళ్ళే రాఘవేంద్ర అనే అబ్బాయి పెట్రోల్ పోసి కాల్చాడు అనేది మీడియా ద్వారా తెలిసింది. అదేవిధంగా పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు కాబట్టి తమ మనవరాలిని కాల్చి చంపాడు అనేది ఆ లహరి అనే చనిపోయిన విద్యార్థిని తాతయ్య అమ్మమ్మ చెబుతున్న వాస్తవాలు. ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో హోంమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అంటే
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోర వైఫల్యం చెందాయో అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం శాంతి భద్రతలను రక్షించడంలో ఘోరంగా విఫలమవుతుంది. ప్రధానంగా మహిళల పట్ల జరుగుతున్న దాడులు కానీ, అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి కెర్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిష్ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారమండి. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి. దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ల చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదికి దమ్ము చక్రాలతో రోడ్డు మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందన్నారు. జగ్గంపేట కెర్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు దమ్ముల సీజను, ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి, దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల మధ్య రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగానికి అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని షాదీఖానాకు కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేసి దొంగపత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని షంషీర్ నగర్ బుధాకలాన్ శివారు సర్వే నంబర్ 170 పీపీ భూమిలో 2 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. అంతేకాకుండా షాదీఖానా నిర్మాణం కొరకు మైనారిటీ సంక్షేమ శాఖకు 7,50,000 రూపాయలు మంజూరు చేయగా కేవలం 3,15,000 రూపాయలు విడుదల చేసిందని, దీంతో కొంతవరకు షాదీఖానా నిర్మించి మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. మనది ప్రగతి కాలేజ్ పక్కకు ఒక 20 గుంటల ల్యాండ్ ఈ యొక్క 2 నెలల్లో ఆపరేషన్ చేసుకొని ఒక దొంగ నంబర్ వేసుకొని దాన్ని అమ్ముదామని చెప్పి బేరం పెట్టిన ఈ తాజా మరియు ఒకటి. రెండోది ఏంటంటే ఫైబర్ కింద అశోక్ నగర్ కాడ అక్కడ నా చెట్ల కన్నా దాని మీద ఇంకా డిఎస్పీ, కొత్త డిఎస్పీ బంగ్లా ముందు అక్కడ ఇంకా జాగా 20 గుంటల జాగా తీసుకొని భయప్రాంతం చేసి అక్కడ ఓపెన్ గారికైనా లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. ఫ్లైఓవర్ దాని కొద్దిగా ముందు కాకపోతే అక్కడ ఆ పక్కనే అలాగే తాజు మైకు కొందరు కలిసి ఇది భూదండాల కోరికైనా పాటలు పడుతున్నారు. కాబట్టి దక్షిణ వీళ్ళ మీద ఇమీడియట్లీ పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము ముస్లిం భావనగా మళ్ళీ ఇంకా ఎందుకంటే విజ్ఞప్తి చేశాను మా ఏసీపీ గారికి, ఆ తర్వాత ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం ఏంటంటే మా గోడు వీళ్ళతో మాకు బాగా హానికరం ఉన్నది. రెండోది ఏంటంటే దక్షిణ వీళ్ళ మీద చర్య తీసుకొని ఎన్క్వైరీ చేసి వీళ్ళకు పీడీ యాక్ట్ పెడితే ఇంకా బెల్లంపల్లిలో ఎవరైనా భూకబ్జా చేద్దామనుకుంటే భయపడతారు అని చెప్పి మా విన్నపం చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. బెల్లంపల్లి షాదీఖానా 2 ఎకరాల భూమిలో మన ఎంఆర్ఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, మన పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు మరియు మన సిఐ గారు అందరూ కలిసి 1 ఎకరం 14 గుంటలు మా షాదీఖానా స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అందులో 26 గుంటల స్థలాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అమ్ముకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇదంతా తప్పు రిజిస్ట్రేషన్. మున్సిపాలిటీలో నాజియా అనే పేరుంది, ఇంటి నంబర్ మీద వీళ్ళు తీసుకోవడం జరిగింది.
దాన్ని మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్టర్ను కూడా తప్పుదోవ పట్టించి తప్పు డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళను మా యొక్క షాదీఖానా స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు వ్యాపారం చేస్తూ బిజినెస్ చేసుకుంటూ దీన్ని అమ్మకం జరిగింది కాబట్టి దీనికి డాక్యుమెంట్ కూడా మేము చూపెడుతున్నాం. మీ ముందటగా తీసుకొచ్చి పెడతాం. మీరు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఇటువంటి తప్పు చేసిన వారిని చట్టపరమైన చర్య తీసుకొని గతంలో కూడా ఎవరు చేయకుండా దీన్ని కఠినమైనటువంటి చర్య తీసుకొని వీళ్ళను శిక్షించాలని చెప్పి కూడా మేము మైనార్టీ తరఫు కూడా మేము కోరుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సీఎం కప్ మండల స్థాయిలో క్రీడా పోటీలను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారులు రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలు గ్రామ స్థాయిలో 7వ, 8వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో నేటి నుంచి 3 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నారు. విద్యార్థి హరీసార్ గారికి ఇంత మంచి గ్రౌండ్ మనకు భాగంగా ఇంత మంచి కార్యక్రమ దృశ్యాలన్నీ బంధిస్తున్నటువంటి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం సార్. చప్పలు కొట్టాల బాబు. అయిపోయినాయి, చప్పలు కంటిన్యూ ఉండాలి. వెల్కమ్ టు అవర్ సిరికొండ మండల్ సీఎం కప్. విద్యార్థులందరూ చప్పలు కొట్టాలి. రాము సార్ సిరికొండ మండలంలో హరీసార్ ప్రతిభా స్కూల్ కరస్పాండెంట్, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాగారం రవి గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాను. విద్యార్థులు తప్పట్లో కంటిన్యూషన్లో ఉండాలి. అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న గారు, డిసిసి కార్యదర్శి, మన కార్యక్రమం చప్పలు కొట్టాలి. చేతున్న విద్యార్థులందరూ చప్పలతో స్వాగతం పలకాలి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోరుచున్నాను. సంతోష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాను సార్. చప్పలతో విద్యార్థులు స్వాగతం కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. స్టేజ్ మీకు సవినంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్.
చర్యలు. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అయ్యప్ప నామస్మరణంతో శబరికొండలు మారుమోగిపోతున్నాయి. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబా వరకు భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక క్యూ లైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలధారులు ఉన్నారు. మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు సగటున 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ వారి కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. భక్తులను క్యూ లైన్లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు. 3:30కు పోలే మనం. 3:30కు ఓపెన్ చేస్తారు స్వామి. 1 గంట క్లోజ్, మళ్ళీ 3కు ఓపెన్. 1 గంట క్లోజ్, 3కు కడప జిల్లా కొండాపురం మండలము గ్రామము. నేను శబరిమలకు వచ్చినాను. మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ చేరుకున్నాము. దర్శనం వచ్చేసి 2 గంటలు అయిపోతుంది. నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అంతే సార్, ప్రసాదాలు బాగా తీసుకున్నాము. ఆ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, మా దత్తాపురం గ్రామం, కొండాపురం మండలం, కడప జిల్లా. మేము శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చాము. 1 గంటకు కొండెక్కడ మొదలు పెట్టాము. 5 గంటలకల్లా దర్శనం అయిపోయింది. హరిహర సూచన కోసం ఇక్కడ నుంచి మేము 13 మంది వచ్చినాము బస్సులో. ఆ సౌకర్యాలు బాగున్నాయి.